ఈ వర్షాకాలంలో జనరల్లీ పిల్లలు జ్వరాన బారిన పడుతూ ఉంటారండి. సో పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. జనరల్లీ అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏంటి అని అంటే తల వేడిగా ఉంటుందండి. సో తల వేడిగా ఉందని చెప్పేసి జ్వరం అనుకోని చెప్పేసి టెన్షన్ పడొద్దు. జనరల్లీ మన ఓపీలో వచ్చే పేరెంట్స్ అందరూ అలాగే టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలా ఫీవర్ కింద కన్సిడర్ చేయకూడదండి. బాడీ వేడిగా ఉంటే అప్పుడు మీరు డిజిటల్ థర్మామీటర్తో చెక్ చేసి ఎబో 100 degrees ఫారెన్హీట్ ఉందంటే అప్పుడు దాన్ని ఫీవర్ కింద కన్సిడర్ చేయాలండి. నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే టెపిడ్ స్పాంజింగ్ అంటారు, అంటే తడిగుడ్డ పెట్టడం, ఒళ్ళు మొత్తం తడిగుడ్డ పెట్టడం అండి. మరీ చల్లని వాటర్తో పెట్టకూడదు, మరీ వేడి వాటర్తో పెట్టకూడదు, గోరువెచ్చని వాటర్తో ఒళ్ళు మొత్తం తుడిచేసేయాలండి. నెక్స్ట్ థింగ్, పారాసిటమాల్ డ్రాప్స్ ఆర్ సిరప్స్ మీ లోకల్ పీడియాట్రిషియన్ చెప్పిన డోసేజ్ ప్రకారం వేసుకోవాలండి. లేదు రిపీటెడ్గా ఇంకా ఫీవర్ టెంపరేచర్ అనేది మోర్ దాన్ 100 degrees ఫారెన్హీట్ వస్తుంది, 2 times 3 times చూసారు లేదా 4 times చూసారు, రిపీటెడ్గా ఇంకా టెంపరేచర్ అలాగే ఉంటుంది అని అనుకుంటే వెంటనే దగ్గరలో ఉండే హాస్పిటల్కి లేదా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది మనకి ఫెబ్రైల్ సీజర్స్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫెబ్రైల్ సీజర్స్ ఇన్ ద సెన్స్ జ్వరంతో వచ్చే ఫిట్స్ అండి. మోర్ దాన్ 100 degrees ఫారెన్హీట్ అలా రిపీటెడ్గా వస్తుంది అంటే అప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉండే లోకల్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళడం చాలా మంచిదండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ డ్రెస్ చేయడం అన్నమాట. పిల్లల్ని టూ మచ్ హెవీగా బట్టలు వేసేయడము, జ్వరం వచ్చిందని అలా చేయకూడదండి. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అంటే బ్రీతబుల్ డ్రెస్ అనేది వేసి ఉంచాలి. లేదు మరి చలి వణుకుడుతో చలి వస్తుంది అని అనుకుంటే అప్పుడు బెడ్షీట్స్ అవి కప్పుకోవచ్చు, 1 లేదా 2 రగ్గులు లాంటివి కప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే పిల్లలు కంపల్సరీ ఏదో ఒకటి తినేలా చూసుకోండి, లేదా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో వాటర్ ఎక్కువ ఇవ్వాలి, ఏదో ఒకటి తినేలా చూసుకోండి. లేదు తినట్లేదంటే అట్లీస్ట్ పాలైనా ఇవ్వాలి. సో హైడ్రేషన్, ఫుడ్ డెఫినెట్లీ చూసుకోవాలన్నమాట పిల్లల విషయంలో ఫీవర్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ.